ఈరోజు మనం వీడియోలో చూపిస్తున్న అందమైన ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, DIY స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఫ్లవర్ని తయారు చేయడానికి 1/4 ఇంచ్ రిబ్బన్ యూస్ చేసామండి. ఫ్లవర్ని తయారు చేయడానికి దగ్గరగా 30 పెటల్స్ని యూస్ చేసామండి. అంటే సుమారుగా 30 రిబ్బన్ పీసెస్ని యూస్ చేసాము. ఒక రిబ్బన్ పీస్ పొడవు వచ్చి 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక్కొక్క పెటల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి హిట్టచప్ ఇవ్వాలి. ఇదే విధంగా మిగిలిన పెటల్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ని రెడీ చేసుకున్న తర్వాత సుమారుగా 1.5 ఇంచ్ డయామీటర్ ఉన్న రౌండ్ బేస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా గ్లూని అప్లై చేసి ఈచ్ పెటల్ని అతికించుకోవాలి. ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా గ్లూని అప్లై చేయాలండి. మిగిలిన పెటల్స్ని సెకండ్ లేయర్ కింద అతికించుకోవాలి. ఫ్లవర్ని ఇలా 2 లేయర్స్ కింద తయారు చేయడం వల్ల చూడడానికి చాలా బాగుంటుందండి. మిడిల్ పార్ట్ని వేరే కలర్తో ఫిల్ చేయడం కోసం ఎల్లో కలర్ రిబ్బన్ తీసుకున్నానండి. రిబ్బన్ పొడవు వచ్చి 50 సెంటీమీటర్స్. ఇప్పుడు రిబ్బన్ యొక్క ఎడ్జెస్ని లైటర్ సహాయంతో ఈ టచ్అప్ ఇవ్వాలి. ఇప్పుడు సూది దారం తీసుకొని రిబ్బన్ మీద వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ ఇచ్చుకుంటూ రావాలి. రన్నింగ్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత దారాన్ని దగ్గరగా లాగి వీడియోలో చూపించిన విధంగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఆ సెంటర్ పార్ట్ని ఫ్లవర్ మిడిల్లో వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసి కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్ని బ్రూచ్ వర్క్స్లోకి, ఎంబ్రాయిడరీ వర్క్స్లోకి చక్కగా యూస్ చేసుకోవచ్చండి. అలాగే క్రాఫ్ట్స్లో, హెయిర్ యాక్సెసరీస్లో బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్రూచ్ పిన్ తీసుకొని ఫ్లవర్కి బ్యాక్ సైడ్ ప్లేస్ చేసి బేబీ ఫ్రాక్స్ కూడా అవసరమైనప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు. పిన్ యూస్ చేయడం వల్ల మల్టిపుల్ ఫ్రాక్స్కి ఒకే ఫ్లవర్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.